నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్. నేను ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో నంది పైపుల ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ నాగన్న మృతి. మా తండ్రి మృతికి ఫ్యాక్టరీ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. నంద్యాల ఆర్టీసీ బస్సు టైర్ కింద పడిన యువకుడు కాపాడిన స్థానికులు, తప్పిన పెను ప్రమాదం. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో సీసీ కెమెరాల పరిరక్షణలో హుండీ లెక్కింపు. ఆలయానికి భారీ ఆదాయం, జిల్లా అధికారులు వెల్లడి. నంద్యాలలో కోటి సంతకాల సేకరణ కూటమి ప్రభుత్వం. మెడికల్ కళాశాలలోనూ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య, వైసీపీ నేతలు ఆగ్రహం. బనగనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ. 100 మంది తల్లులకు ఉచితంగా పౌష్టికాహారం అందించిన బీసీ ఇందిరారెడ్డి. నంద్యాల ఖలీల్ అహ్మద్ జామీ సంగమి గారి జీవిత కాలంలో కొనసాగిన దైవిక సేవలు ప్రజాహితంగా కొనసాగిస్తాం. నంద్యాల నంది పైపుల ఫ్యాక్టరీలో పెద్ద నాగన్న గత 30 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో మిషన్ ఆటోకి తగలడంతో ఆటోలో ఉన్న పెద్ద నాగన్న తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే నాగన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచి ఆటో ప్రమాదం జరిగిందని చిత్రీకరించారు. అయితే కుటుంబ సభ్యులు నాగన్న ఇంటికి రాకపోవడంతో ఇంత సమయం అవుతున్నా ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఫోన్ చేయడంతో నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారు నాగన్న ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిందని తెలపడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 30 సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉన్నారని, ఈరోజు చనిపోయారని చెప్పడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా న్యాయం కోసం నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీని నమ్ముకొని ఉన్నామని, ఈరోజు చనిపోయారని చెప్పడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నంది పైపుల ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. అయితే యాజమాన్యం మాత్రం మేం మీకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారు. ఇంతవరకు ఎంతో మంది కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కడుపులు కొడుతున్న నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పెద్ద నాగన్న కూతుర్ని, పెద్ద కూతుర్ని మౌనికని. మా నాన్న నంది పైప్స్ లో 35 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ. మా డాడీ ఆటో డ్రైవర్ గా లోపల వర్క్ చేస్తాడు. అక్కడ ఏం జరిగిందో కూడా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు మాకు అసలు జరిగిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మా ఇంటి దగ్గర ఎవరిని పంపించలేదు. ఎవరికి అసలు హాస్పిటల్ కి పిలుచుకోవేది కూడా మాకు తెలియదు. మా అంతకు మేము మా డాడీతో మాట్లాడడానికి మేము ఫోన్ చేసింటే వాళ్ళు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇట్లా మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వడం లేదు. మాకేం న్యాయం చేస్తారు చెయ్యండి. అది ఏం మా నాన్న ఒక్కడు తెచ్చి పెడితే మేము 4 తినేవాళ్ళం. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే. మేడము బయటకు వచ్చి మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి, మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. ఇప్పుడు మేడం కన్ఫామ్ గా మాకు ఏ కంపెనీలో జరిగింటే వాళ్ళు బయట జరిగింది అంటారు. జరగకుంటే కంపెనీలో ఎందుకు బ్లడ్ ఉంటుంది, బట్టలు ఎందుకు బూడ్చిపెట్టినారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే పైపులు లేవు, బట్టలు కూడా లేకోకుండా చేసినారు. మాకు ఏంటిది అసలు మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకు మీది ఏం తప్పు లేకోకుంటే ఎందుకు ఇలా చేసినారు. బట్టలు కనిపించకుండా, పైపులు కనిపించకుండా అవన్నీ ఎందుకు దాచాల్సిన అవసరం ఏముంది. మీకు ఆట కూడా లోగోకి పెట్టాల్సిన అవసరం ఏముంది. జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మా ఇల్లు ఏం పెద్ద దూరం ఏం లేదు, 1 కిలోమీటర్ కూడా లేదు. క్వార్టర్స్ లోనే మేము ఉండేది. ఇంతమంది వర్కర్స్ ఉన్నాక ఒక్క వర్కర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా. ఇప్పుడు బయట జరిగింది అంటున్నారు. బయట జరిగితే పోలీస్ వాళ్ళు ఎవరన్నా మాకు ఫోన్ చేయాలి కదా. మళ్ళీ మీరు కంపెనీలో జరిగింది కాబట్టి మీరు తీసుకెళ్ళినారు, లేకపోతే మీకేం రెస్పాన్సిబిలిటీ. బాడీ తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది హాస్పిటల్ కి.
మాకు అదేదో మాకు న్యాయం చేయాలి, మాకు సమాధానం చెప్పాలి. ఏం జరిగింది? అనాథ శవం లెక్క తీసుకోపోయినారు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే. మేము గట్టిగా ఈడే కూర్చుంటాము. మాకు మేడం వచ్చి సమాధానం చెప్పాల్సిందే. నా పేరు వెంకటరమణ సార్. వాళ్ళ అక్కని సార్. ఏం జరిగింది? 30 ఏళ్ళ సార్. మా వాడు పని చేయబడి ఇంట్లో ఏది చిన్న దెబ్బ కూడా తగిలించుకునేవాడు. చీడు కూడా పోడు. పోయేతోడు కాదు, చేసేతోడు కాదు. ఏడ జరిగింది మా వాడు, ఈడ జరిగింది, ఆడ జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. మేము తీర వచ్చినాక లోపల అన్ని తెలిసి ఏది చేస్తుంటే మాకు చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పిండే కదా మాకు తెలిసేది. ఏం జరిగింది చెప్పకుండా మళ్ళా మా ఎంతకు మేమే ఫోన్ చేసింటే పిల్లోడికి 12 ఏళ్ళు ఫోన్ చేసినాడు మా తమ్ముడు. అన్న ఈ పలానా డబ్బులు ఇలా ఇచ్చినారా లేదన్నా అని ఫోన్ చేస్తే ఆయన ఎత్తినాడు. ఎత్తే ఏంది మా ఆయనకి ఏమన్నా ఫోన్ మాట్లాడుతా అంటే మీ అన్న మాట్లాడలేడు అన్నాడు. మీ అన్న మాట్లాడంటే ఎందుకు మాట్లాడలేడు అంటే హాస్పిటల్లో యాక్సిడెంట్ ఏంటో ఎత్తుకొచ్చినాము అని చెప్పినారు. అంతవరకు తెలుసు సార్. చెప్పలేరు సార్. మా కుర్రులే తెలుసు, మాకు ఎవరికి తెలుసు. వచ్చేసరికి ప్రాణం పోయింది సార్. మేము వచ్చేసరికి అదే మేమంటున్నాయి సార్. అదే మేము అడుగుతున్నది. ఇప్పుడు మాకు న్యాయం జరగాల. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏం వల్ల జరిగింది, ఎక్కడ జరిగింది? మా పిల్లలకు లేకుండా ఇంతమంది జనాలు చేస్తున్నారు కదా, వాళ్ళలో లేరా? వాళ్ళకల్లా జరగదు. మా న్యాయం మాకు ఖచ్చితంగా జరగాలి. మాకు జరగాలి. పిల్లలకైనా ఫోన్ చేయాలి కదా. తమ్ముళ్ళు ఉన్నారు, దాని చెల్లెలు ఉన్నాయి కదా, నంబర్లు చేయాలి కదా. ఒక్కరికైనా చేయాలి కదా. వాడికి ఏం తప్పు లేకుండా వాడు ఎందుకు చేయడు? అసలు ఆ మేడం ఉంది కదా, మేడం హాస్పిటల్ ఉండేది. మేడానికి హక్కు, మేడం చేయాలి కదా. పలాంది సార్ మా ఇంటి ఆడపిల్ల, ఆయన ఒక్కడు చేయాలా, ఇంట్లో నలుగురు తినాలా. ఏం జరిగినది తెలియలే. బయట జరిగింది అంటుంది మేడం. అసలు మమ్మల్ని లోయకి రానియాలే. మా మనుషులు మొగోళ్ళు వచ్చింటే ఏం లేదు, బయటనే జరిగింది. పొద్దున 7 వచ్చి సాయంత్రం 7 గంట ఆయన డ్యూటీ తగ్గేది. కానీ తెలియలేదని తెలపరుస్తుంది. మాకు న్యాయం జరగాలని చెప్తున్నాను సార్. నంద్యాల వైఎస్ఆర్ జంక్షన్ సర్కిల్లో ఆర్టీసీ బస్సు పగలడంతో గాయాల పాలైన యువకుడు తప్పిన పెను ప్రమాదం. స్పందించిన స్థానికులు వివరాల్లోకి వెళ్తే, నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నంద్యాల టు రుద్రవరం వెళ్లే బస్సు వైఎస్ఆర్ జంక్షన్ కి రావడంతో అక్కడ ప్రయాణికులు దిగి వెళ్లే సమయంలో వెనక నుంచి రావడంతో ఎదురుగా వస్తున్న వారిని తగిలి కాలు ఆర్టీసీ బస్సు టైర్ కింద పడ్డంతో పాటు పూర్తిగా విరిగిపోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని లాగడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో స్థానికులు స్పందించడం, కాలు విరిగిపోవడం జరిగిందని వెంటనే ఆర్టీసీ డ్రైవర్ స్పందించి 108కి ఫోన్ చేయడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల రుద్రవరం సర్వీస్ తిరుగుతున్నాను. నా పేరు బాలరాజు. నేను శ్యామకాల దగ్గర స్లో చేసి ప్యాసింజర్ దిగాక నేను నా కొద్ది నా టైం మళ్ళీ మూవ్ అయిన తర్వాత ఏమైందంటే, తను వెనకాల నుంచి వచ్చిన అతను ఆ దిగిన ప్యాసింజర్కి టచ్ అవ్వడం వల్ల, వాళ్ళని తగులుకోవడం వల్ల కింద పడిపోయి టైర్ కిందకి కాలు పెట్టేశాడు. మూవ్ అయిన బండికి టైర్ కిందకి కాలు పెట్టేశాడు. అది జరిగింది. ఏది ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాను. అంబులెన్స్ హాస్పిటల్కి పంపించేసాను. అది చేసి మన మిస్టేక్ అయితే లేదు. బస్సు దిగిన తర్వాతనే అవతల రోడ్డుకి వెళ్ళినాను. అవతల రోడ్డుకి వెళ్ళిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇద్దరు ఆడోళ్ళు, ఒక మగ అతన్ని దిగినారు. దిగిన తర్వాత నేను ఏం బస్సు ఆగి ఎట్లా ఆగినారు జనాలు అనుకుంటే నేను వస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినారని చెప్పినారు. నేను కర్నూలు నుంచి వస్తున్నాను. టికెట్ తీసుకున్నాను. కాలు పడితే బస్ కింద కాలు పడింది. నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు జిల్లా అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల
పట్టణంలోని స్థానిక శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించి స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అయితే భక్తులు కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆలయంలో సంవత్సరం కావడంతో ఆలయంలో ఉన్న హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. అయితే జిల్లా అధికారులు, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, కాబోయే చైర్మన్ చలంబాబు పర్యవేక్షణలో పకడ్బందీగా హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగిందని, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆదాయం పెరిగిందని, 3,40,000 ఆదాయం వచ్చిందని, ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించడం జరిగిందని, ఆలయంలో రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీ పద్మనందీశ్వరాయ నమః. ఈ సంవత్సర కాలం పాటు 9/12/2024 నుండి 9/12/2025 వరకు శాశ్వత ఉండి ద్వారా వచ్చిన మొత్తము 3,49,365 రూపాయలు. ఈ సంవత్సరం కాలం పాటు వచ్చిన మొత్తము. అందరికీ నమస్కారం. కేదారేశ్వరి దేవి సమేత ప్రధానందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా మంగళవారం ఉండి లెక్కింపు దేవస్థానం అధికారులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పూజార్ల సమక్షంలో నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 5వ తారీఖున లెక్కింపు జరిగినప్పుడు 1,70,000 పైచీలకు ఆదాయం రావడం జరిగింది. తిరిగి ఈరోజు అంటే సంవత్సరం కాలంలో ఉండి ఈరోజు తెరవడం జరిగి ఆదాయాన్ని లెక్క వేయగా 3,49,365 రూపాయలు వచ్చింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. ఆ భక్తులు ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఉండిలో వేయడం ఒకటి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అన్నదానం అయితేనేమి, ప్రతి నెల అమావాస్య రోజున జరిపేటటువంటి అన్నదానము, అలాగే ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ అనంతరం అల్పాహార వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున కేవలం భక్తుల యొక్క ప్రోత్సాహంతోనే మేమంతా ఇది చేయగలుగుతున్నాం. ముఖ్యంగా దాతల సహకారము, భక్తుల యొక్క ఆదరణ ఉంటేనే ఏ కార్యక్రమం ముందుకు సాగుతుంది. నిజంగా కూడా మేము ఈ గత సంవత్సరంగా ఈ సంవత్సరం అత్యధికంగా డబల్ అయ్యింది.
అదేవిధంగా ఈ సంవత్సరం ఎంతో ఈ దేవస్థానానికి ఆదాయం చేకూరుందనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ మండపంలో సపరేట్ సామాన్లు అయితేనేమి, డెకరేషన్ అయితేనేమి టెండర్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఉన్నాయి. అక్కడ బండపరుపులు, రేకుల షెడ్ వేయడం కానీ, ఆ రూములలో క్లియర్ చేయడాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయాలని తలంపుతూ ఉన్నాం. దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఆలయ అధికారుల సహకారంతో, భక్తుల సహాయ సహకారాలతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ భక్తులు ఇదే విధంగా ఆదరించాలని మరి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాల నిర్వహణలో పూజారుల పాత్ర, అదేవిధంగా మా కమిటీ సభ్యులు నిజంగా కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఈ దేవస్థానంలో అంకితభావంతో పనిచేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమ శివాయ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నేపథ్యంలో పీపీపీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పిపి నాగిరెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, సాయినాథ్ రెడ్డి, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ దేవనగర్ భాష, కౌన్సిలర్ సమ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రేపు 10 గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని, అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి ఈ నెల 15వ తేదీ కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందని, వాటిని నేతలు కేంద్ర కార్యాలయానికి చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. 17వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్ కు కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేసి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని ప్రజల తరపున వచ్చిన వ్యతిరేకతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ పత్రికా సమావేశం నిర్ణయించడమైంది. మరి రేపు 10 గంటలకు ఇక్కడి నుంచి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి మరి అదేవిధంగా 15వ తేదీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మరి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ రోజు 15వ తేదీ మరి ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 1,00,00,000 సంతకాలు అనుకుంటే 1,20,00,000 సంతకాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మరి చేయడం జరిగింది. మరి విశేషమైన ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ పరం చేసేదానికి మరి ప్రభుత్వము నిర్ణయించడం అనేది చాలా అసందర్భమైన విషయము. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ 17 మెడికల్ కాలేజ్ని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలకు కోటి సంతకాల ప్రజల మద్దతుని నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అలాగే ఈ నంద్యాల నియోజకవర్గంలో కోటి సంతకాలకు 1,20,00,000 సంతకాలు అంటే ప్రజలు ఎంతగా మద్దతు ఇస్తున్నారో, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలా సంకల్పిస్తున్నారో అనే విధంగా ఈరోజు తెలుస్తోంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఈ సంతకాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో ఇవి రేపు ఉదయం 10 గంటలకి నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి ఈ కోటి సంతకాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా అక్కడికి తీసుకెళ్లి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకుల ఆధ్వర్యంలో గవర్నర్ గారికి
సమర్పించడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలియజేయడానికి ఈ కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు దీనికి ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం భావించి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలి. ఈ కోటి సంతకాల తర్వాత కూడా వాళ్ళు ప్రైవేటీకరణ ఆపుకుంటే ఖచ్చితంగా కూడా న్యాయపరంగా కూడా వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము. ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశం ప్రకటించడం జరిగింది. కానీ పేదల తరఫున నిలబడి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయడం, అలాగే కోటి సంతకాలు సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం తరఫున కానీ సంతకాలను సేకరించడం జరిగింది. రేపు ఈ సంతకాలన్నిటినీ మన జిల్లా పార్టీ ఆఫీస్లో మరియు ద్వారా కేంద్ర ఆఫీస్లో సమర్పించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు, దీనికి పీపీపీ విధానానికి వైఎస్ఆర్సీపీ మద్దతుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతుని సంతకాల ద్వారా మాకు అందించడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ పీపీపీ విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని, ఈ పద్ధతి ఆగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉత్సాహంగా ఉండాలంటే తల్లులు పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి తెలిపారు. పోషకాహార లోపం అమ్మల పాలిట శాపంగా మారకూడదనే ఆలోచనతో ప్రతి నెల 9వ తేదీన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులతో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పౌష్టికాహారం అందించడం ఆనవాయితీగా వస్తుంది. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత, పౌష్టికాహారంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రసవ సమయంలో చాలా మంది తల్లులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడం ద్వారా అది తల్లికి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదలకు కారణమవుతుంది. ఇందులో భాగంగా నేడు బనగనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీలను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను ప్రత్యేకంగా బీసీ ఇందిరారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. 2025 డిసెంబర్ 7వ తేదీన నంద్యాల నగరంలో ఒక పుణ్యపురుషుల ధార్మిక భావన కలిగిన సమూహం తమ సేవా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సమూహం మరణించిన మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ జమీ సంగమీ గారి జీవిత కాలంలో కొనసాగిన దైవిక సేవలు మరియు ప్రజాహిత కార్యక్రమాల కొనసాగింపుగా ఏర్పడింది. మౌలానా వియోగం అనంతరం ఆయన మిషన్ ను కొనసాగించేందుకు ఆయన శిష్యులు, సహచరులు, ముందుకు అభిమానులు కలిసి సంకల్పబద్ధంగా ముందుకు వచ్చారు. ఈ పవిత్ర లక్ష్యంతో అల్ ముస్తాన్ ట్రస్ట్ అనే సంస్థ స్థాపించబడింది. ఈ ట్రస్ట్ చేయబోయే ప్రతిజ్ఞలు మౌలానా విధానంలోనే ధార్మిక, సామాజిక మరియు సంస్కార సేవలను కొనసాగించడం, ప్రతి అవసరమైన వ్యక్తి అవసరాలను నిజాయితీతో తీర్చడం జరుగుతుందని తెలిపారు. माशाअल्लाह, अल्हम्दुलिल्लाह, सुम्मा अल्हम्दुलिल्लाह। आज शहर नंदियाल में हमारी एक ऐसी जमात तैयार हुई है जो खिदमत खल्क के लिए, इंसानों की खिदमत के लिए तैयार हुई है, जो अपने फैज़ को पूरी दुनिया में, पूरे आलम भर में आम करना चाहती है। इस दौर में जहां मुसलमानों पर जुल्म किया जा रहा है, जहां मुसलमानों की तरफ बेवजह आवाज़ें, उंगलियां उठाई जा रही हैं, इस दौर में ऐसी जमातें होना बिल्कुल ज़रूरी है। और ये जमात ऐसी जमात है जो ना मुसलमान देखती है, ना हिंदू देखती है, ना क्रिश्चियन देखती है। ये सिर्फ देखती है तो हिंदुस्तानी देखती है, ये सिर्फ देखती है तो इंसानियत देखती है। इंशाअल्लाह हम इस आज़्म व इरादे के साथ इस नए काम को शुरू करे हैं, इस खिदमत को शुरू करे हैं। बस अल्लाह ताला से दुआ करें, अल्लाह ताला हमारी इस खिदमत को तमाम दुनिया भर में आम फरमाए और इसका फैज़ जारी रखे। अस्सलामु अलैकुम। ఈరోజు
అల్ ముస్తా ట్రస్ట్ ఆఫీస్ ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ట్రస్ట్ నిర్వాహకులు హుసైద్ వాళ్ళ బంధుమిత్రులు తల్లిదండ్రులు సహకారంతో ఈ ట్రస్ట్ ఈ అబ్బాయి నడపడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనము చాలా సర్వీసులు వీళ్ళని చూసాము. నంద్యాల వ్యాప్తంగా పేదవారికి రేషన్ కిట్లు పంపిణీ చేయడము, మరియు ఎవరైతే వైద్య సహాయం కోసము నిరీక్షణ చేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ వైద్య ఖర్చులు కూడా అందజేయడము ఈ ట్రస్ట్ ద్వారా చేయడము చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా మనము ఒక విషయం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, హుసైద్ అనే ఈ యువకుడు మరి వీళ్ళ టీం మెంబర్ల వయస్సు దాదాపుగా 20-22 సంవత్సరాలు. యాక్చువల్గా ఈ వయసులోని పిల్లలు బయట ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ మరియు తమ లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ వయసులోనే వీళ్ళు సేవాభావంతో ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలి, మరియు ప్రజల్లో ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, ఆకలితో ఉంటే వాళ్ళని అన్నం పెట్టాలి, వాళ్ళకు వైద్యం అవసరం ఉంటే వైద్యం అందించేలా కృషి చేయాలనే ఏదైతే వీరి యొక్క కమిట్మెంట్ ఉందో దానికి చాలా వరకు మనం అభినందించవచ్చు. చాలా అద్భుతం కూడా. ఇంత చిన్న వయసులో ఇటువంటి సేవా కార్యక్రమాలను వీరు చేయడము దేవుడు వీరికి ఇచ్చిన గొప్ప బహుమతి. భవిష్యత్తులో కూడా వీరి సేవలు కేవలం ఒక ఏరియాకి కాకుండా పూర్తి నంద్యాలకు కూడా వీళ్ళు సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. దానితో పాటు ఈ కుటుంబం ఏదైతే ఉందో చాలా పలుకుబడి మరియు పేరున్న పెద్ద కుటుంబం. వీళ్ళు సేవా కార్యక్రమాల్లో ముందుంటే వీళ్ళను చూసి అనేక మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అదేవిధంగా ఈ ట్రస్ట్కు కూడా ప్రజల సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.